డబుల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపైన తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక ముందు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో బెనిఫిట్ షోలకు స్వస్తి చెప్పే దిశగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపైన తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ముందు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో బెనిఫిట్ షోలకు స్వస్తి చెప్పే దిశగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ పైన ఆ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు పిటిషనర్. సిటీ పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి అనుమతి లేకుండానే బెనిఫిట్ షోలు ఏర్పాటు చేశారని పిటిషనర్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ మానవ హక్కుల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది. బెనిఫిట్ షో క్యాన్సిల్ దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇదే ఘటనకు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కి హైకోర్టు న్యాయవాది ఇమ్మినేని రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించింది ఎన్హెచ్ఆర్సీ. మరోవైపు ఆ పిటిషన్లో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. సిటీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారు. ఎక్కడ కూడా బెనిఫిట్ షోని ప్రదర్శించారు. ఎలాంటి సమాచారం అంటే వస్తున్నటువంటి సమాచారం ఎవరికి కూడా ఇవ్వకుండా ఈ సంఘటనకు ఒక మహిళా మృతికి కారణమైనటువంటి బాధ్యులపై అందరిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఎన్హెచ్ఆర్సీకి హైకోర్టు న్యాయవాది ఇమ్మినేని రామారావు హైకోర్టులో ఎన్హెచ్ఆర్సీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోల్ని రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు స్పందించారు. బెనిఫిట్ షోలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి బెనిఫిట్ షోల వల్ల ఒకవైపు జరుగుతున్నటువంటి అనర్థాలు, ఒకవైపు ఇటీవల జరిగినటువంటి ఒక మహిళ మృతికి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది. ఖచ్చితంగా బెనిఫిట్ షోలని రద్దు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించినటువంటి తీరు కూడా మనం చూస్తాం. మొత్తం మీద పుష్ప సినిమాపై ఇప్పటికే చిత్ర యూనిట్ తో పాటు ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ పై కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుని జరిగింది. మరి కాసేపులోనే ఈ సంఘటనకు సంబంధించిన దానిపై కావచ్చు, మరోవైపు చిత్రం సంబంధించిన దానిపై కూడా హీరో అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే సునీల్, అంటే బెనిఫిట్ షోలు అనేవి జనరల్ గా తమ అభిమాన హీరో సినిమాని ముందుగా చూడాలని ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం అనేది వేస్తూ ఉంటారు. బట్ ఈ రకమైనటువంటి ఘటనలు జరగటంతో దీన్ని ఆపేయాలనుకుంటున్నటువంటి డెసిషన్ కి తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి అంటే చిత్ర పరిశ్రమ నుంచి ఆ డెసిషన్ పట్ల ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉండొచ్చు? ఇప్పటివరకు అయితే చిత్ర పరిశ్రమకు సంబంధించిన దాంట్లో ఎలాంటి ప్రకటనలు కూడా బయటికి రాలేదు. కేవలం ప్రభుత్వం మాత్రం ఒక ఆలోచన చేస్తుంది. ఈ బెనిఫిట్ షోల వల్ల అసలు ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, ఈ డబ్బంతా కూడా ఎక్కడికి పోతుంది. మనం గతంలో చూసాం, తెలంగాణ హైకోర్టు సైతము మందలించింది. అసలు బెనిఫిట్ షోల వల్ల ఎవరికి డబ్బు వస్తుంది, ఏ చారిటబుల్ ట్రస్ట్కి వీరు డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడెక్కడికి ప్రభుత్వానికి ఎక్కడెక్కడ నిధులు ఇస్తున్నారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు సమర్పించాలంటూ కూడా గతంలోనే తెలంగాణ హైకోర్టు మందలించిన తీరు కూడా మనం చూస్తాం. అయినా
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఈ బెనిఫిట్ షోల వలన మనం చూసాం ఇటీవల కాలంలో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనేటువంటి మహిళ అర్ధంతరంగా తనువు చాలించింది. ఆ మహిళ మృతికి ఎవరు కారణం వహిస్తారనేది కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, ప్రముఖ న్యాయవాదులు, నిన్న మనం చూస్తాం తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు, తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన తీరు కూడా మనం చూస్తాం. అదే తరాలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఈ బెనిఫిట్ షోలు అసలు మధ్యరాత్రి సినిమా రిలీజ్ కావడానికి ఎందుకు ఈ బెనిఫిట్ షోలు అసలు నిర్వహించాలి, దీన్ని మొత్తం కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలన్న ఆలోచనలు మాత్రము ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బెనిఫిట్ షోలను కూడా పూర్తిగా రద్దు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఒక ఆలోచన తీసుకుని ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ఈరోజు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనకు సంబంధించిన దాంట్లో బెనిఫిట్ షోలు రద్దు చేస్తే మరి చిత్ర పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం ఇప్పటివరకైతే ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు బెనిఫిట్ షోలకు సంబంధించిన దాంట్లో కావచ్చు, మరోవైపు సంఘటనకు సంబంధించిన వివరాలకు సంబంధించిన దాంట్లో కూడా హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఎలాంటి వివరాలు అందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే మా చిత్ర యూనిట్ కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటాం, బాధితురాలు కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటన చేసింది ఇప్పటికే చిత్ర యూనిట్, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, మరోవైపు సినీ సభ్యులు కూడా. కానీ ఇప్పటివరకైతే ఆమెకి ఎలాంటి ఆర్థిక సాయం కూడా ప్రకటించలేదు. మరి ఈరోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏమైనా ఆర్థిక సాయం ప్రకటిస్తారనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పు సంధ్య. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనకి ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇప్పుడే మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు వచ్చింది. మానవ హక్కుల సంఘం దీని విచారణకు కూడా స్వీకరించింది. కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే డెఫినెట్ గా కూడా ఇలాంటి బెనిఫిట్ షోలకు సంబంధించి నిజంగా కూడా ఒక కీలక డెసిషన్ అనేది బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చా? ఎస్, ఖచ్చితంగా సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎలాంటి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బెనిఫిట్ షోలు నిర్వహించి వేలాది మంది అభిమానులు అక్కడికి రావడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఒక మహిళ మృతికి కారణమైనటువంటి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు న్యాయవాది ఇమ్మినేని రామారావు కూడా హైకోర్టు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్వీకరించింది. కాబట్టి ఖచ్చితంగా వారందరికీ నోటీసులు ఇచ్చి వారి వివరణ కోరిన తర్వాత మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ సంఘటనపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్కి, మరోవైపు హైకోర్టులు సైతము పిటిషన్ దాఖలు చేస్తామని నిన్న కొంతమంది న్యాయవాదులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద దీనిపై ఒక వివాదం అయితే కొనసాగుతుంది. మరి చిత్ర యూనిట్ ఈ వివాదాన్ని సద్దుమణిగా చేస్తుందా? ఈ రోజు బాధిత కుటుంబం, చనిపోయినటువంటి బాధిత కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటుంది, ఏ విధంగా ఆర్థిక సాయం చేస్తుంది, ఈ రోజు ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అల్లు అర్జున్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీడియా సమావేశంలో సక్సెస్ మీట్ కి సంబంధించిన మాట్లాడతారా, లేదా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి వివాదం, సంధ్యా థియేటర్ లో చనిపోయినటువంటి రేవతి మృతికి సంబంధించిన దాంట్లో ఏమైనా ఒక డిసిజన్ ఏమైనా తీసుకుంటా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు సంధ్య. ఓకే, రైట్ సునీల్.